వైవిధ్యానికి కేర్ ఆఫ్ కేవ్స్, వెరైటీ ఈవెంట్లు, వినూత్నమైన థీమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తిరుమల లడ్డూ ప్రసాదంపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలను ఖండించారు మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు. చంద్రబాబుకు డైవర్షన్ పాలిటిక్స్ అలవాటేనని, ఆయన 100 రోజుల పాలనపై ప్రజల దృష్టి మరల్చడానికే తిరుమల లడ్డూ అంశాన్ని లేవనెత్తారని ఆరోపించారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా, తిరుమల ప్రతిష్టను దిగజార్చేలా చంద్రబాబు అబద్ధాలు చెప్పారని దుయ్యబట్టారు జోగులు. తిరుపతిలో మరి లడ్డూల్లో ఏదో కలుపుతున్నదో కలుషితమైందని భక్తుల్ని ప్రజల్ని మరి డైవర్ట్ చేసి ఇలా మోసం చేసి ఈ విధంగా చేయడం ఇది చాలా బాధాకరం. భక్తుల్ని ప్రజల్ని మోసం చేసే విధంగా మరి తిరుపతి లడ్డూపై రాజకీయం చేయడం ఇది చాలా బాధాకరం. ఇప్పుడు కూడా మాకు తెలిసినటువంటిది ఇంతవరకు జరగలేదు. మరి గత ప్రభుత్వంలో ఎప్పుడు ఆ విధంగా వెళ్ళలేదు, చేయలేదు. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం వచ్చి 3 నెలలు పూర్తయింది, 100 రోజులు పూర్తయ్యాయి. ఇంతవరకు లేనిది ఏదో ఒకటి చెప్పాలని, ప్రజలు మోసం చేయాలని, ఇప్పటికే ప్రజలకి హామీలు ఇచ్చి మోసం చేసి అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం వాళ్ళు ఏం చేయాలో ఏం చేస్తారో చూడాలి.